హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడున్న కండిషన్స్లో ఫ్యూయల్ భయమేస్తుంది. పెట్రోల్ బంక్లు ఎప్పుడు మూసేస్తారో అని. బట్ 1 monthకి అయితే ఏం ప్రాబ్లం ఉండదంట. ఎందుకైనా మంచిది ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకుంటా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అని మీరు చూసి ఆర్ విని నా ఛానల్ నుంచి ఒక 1 month అయి ఉంటుంది. నా నోట్ నుంచి నేను చెప్పి ఒక 2 months అయి ఉంటుంది. XP100 హేనా ఫుల్ ట్యాంక్. నేనైతే ఎందుకైనా మంచిది అన్ని బైక్స్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని పెట్టేసుకుంటా. అంటే ఆల్రెడీ ఉందా దీనిలో. నన్ను 10 చూడండి ఎంత చండాలంగా ఉందో. అప్పటికే పొద్దున్న ఒక 20 minutes క్లీన్ చేసా. और ज़्यादा कितना है 853. అసలుకైతే యూపీఐ చాలా తక్కువ వాడతాను నేను, కానీ నా వాలెట్ మర్చిపోయా బైక్ తీసే తొందరలో. ఈరోజు తీయకపోయి ఉంటే ఇంకొక వారం తీసామని కాదు, లాస్ట్ వీకే అనుకున్నా. కానీ లాస్ట్ వీక్ నేను చెన్నై వెళ్ళాను. ఆ వీడియోస్ నేను తర్వాత ప్లే చేస్తాను. ఫస్ట్ అయితే నాకు అర్జెంట్గా కాఫీ పడాలి, బాడీలో అసలు ఎనర్జీ లేదు. మన వీడియోస్ చూసేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బైకర్స్ కాబట్టి అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఫర్ హై పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ అంటే మన ZX-R లాంటి వాటికి ఇంజిన్ ఆయిల్ ఏదో ఆయిల్ మాత్రమే కాదు, దీని ఇంజిన్ లైఫ్ పర్ఫార్మెన్స్ అంతా ఆయిల్ బట్టే ఉంటుంది. సో నేను ఎప్పుడైనా సరే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నప్పుడు చాలా రీసెర్చ్ చేస్తాను ఇంజిన్ ఆయిల్ గురించి. అండ్ ఏదో పిచ్చి పిచ్చి ఆయిల్స్ అయితే అస్సలు పోయిన. అండ్ మోర్ ఓవర్ నేను ఇంజిన్ ఆయిల్ ఎవ్రీ 2000 or 2500 kilometers కి చేంజ్ చేస్తూ ఉంటాను. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మాత్రం అప్ టు 10,000 kilometers వరకు చేంజ్ చేయక. నేను నా 10R కి ఏం ఆయిల్ యూస్ చేస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇండియన్ ఆయిల్ వాళ్ళది, అంటే సర్వోది హైపర్ స్పోర్ట్ F5 అనే ఇంజిన్ ఆయిల్. ఇది ఫుల్లీ సింథటిక్ 40 మోటార్ సైకిల్ ఆయిల్. నేను మన 10R లో అయితే ఇదే యూస్ చేస్తున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చూసుంటారు లాస్ట్ సర్వీస్ అప్పుడు. దీనిలో అడ్వాన్స్ ఎడిటివ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ యాంటీవేర్ ప్రొటెక్షన్ కోసం అండ్ అలానే స్మూతర్ క్లచ్ పర్ఫార్మెన్స్ కోసం. నేను హైపర్ స్పోర్ట్ F5 ఇంజిన్ ఆయిల్ కి చేంజ్ అయిన వెంటనే నాకు స్మూత్ పవర్ డెలివరీ కానివ్వండి, క్విక్ రెస్పాన్స్ అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే, నెక్స్ట్ టైం మీరు సర్వీస్ కి బైక్ ఇచ్చినప్పుడు అలా కీస్ వదిలేసి రాకుండా ఆయిల్ గురించి తెలుసుకోండి. సర్వో హైపర్ స్పోర్ట్ F5 బై ఇండియన్ ఆయిల్, అది వాళ్ళ దగ్గర ఉందా చూడండి, అది చూస్ చేసుకోండి. మీ ఇంజిన్ కూడా మీకు థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా లేట్ చేయకుండా మన బ్లాగ్ ని కంటిన్యూ చేసేద్దాం. చాలా డేస్ తర్వాత 10Rని ఎంజాయ్ చేశాను. అందుకే పొద్దున్న బ్లాగ్ కూడా షూట్ చేయలేదు. వచ్చేప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాం అంటే దానిపైన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. రైడ్ ఎంజాయ్ చేయలేమని పొద్దున్న ఇంకేమీ షూట్ చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశా. నేను చూడండి వింటర్లో బైక్ని ఎంజాయ్ చేయకుండా. మొన్నటి వరకు క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది, బైక్స్ తీయడానికి మంచి క్లైమేట్ ఉండేది. కానీ అప్పుడు మనం బళ్ళు తీయలేదు. ఇప్పుడేమో ఎండలు చంపేస్తున్నాయి. ఇక్కడ పర్లేదు, కానీ లాస్ట్ వీకెండ్ నేను చెన్నైలో ఉన్నాను. ఇంకా చెన్నై తెలియదే ఉంది, హీట్ చంపేసింది. అది కాకుండా రేస్ ట్రాక్లో కదా, నా పైన మళ్ళీ లెదర్ సూట్ ఇవన్నీ ఉంటాయి. సో టార్చర్ చూసాను. చెప్పడం మర్చిపోయా, లాస్ట్ వీకెండ్ చెన్నైకి వెళ్ళాను. మీ అందరికీ తెలుసు అక్కడ మన డేటానా ఉందని, కొంచెం ట్రాక్ స్పెక్ డేటానా ఉందని. నేను వెళ్ళగానే నా బైక్ నా రూమ్ దగ్గరకు వచ్చేసింది. అండ్ అక్కడి నుంచి నేను రేస్ ట్రాక్కి వెళ్ళి పక్కనే అనమాట, హార్డ్లీ 2 minutes. బైక్ రాగానే అన్లోడ్ చేసుకుని నెక్స్ట్ డే, అరే ఏంట్రా ఎక్కడికి రా. నేను హార్న్స్ తట్టుకోలేను అనమాట. మనోళ్ళు కొంచెం ఈగోతో హార్న్ కొడతారు అవసరంతో కంటే. మన బైక్కి ఫస్ట్ హార్నే లేదనుకోండి. అండ్ జనరల్గా కూడా నేను అసలు హార్న్ యూజ్ చేయను. హార్న్స్ విషయానికి వస్తే మనోళ్ళు హార్న్ బదులు బ్రేక్ యూజ్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి రోడ్డు మీద. ఈగోతో హార్న్ నొక్కేస్తూ ఉంటారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, 1 full day ఫుల్గా ప్రాక్టీస్ చేసుకున్నాను. మధ్యలో 1-2 sessions నేను కెమెరా కూడా పెట్టాను. ఫస్ట్ అది ప్లే చేస్తాను, ఒక 1 lap అది చూసేయండి.
నేను ప్రాక్టీస్ చేసుకునేది ఎప్పుడో ఒకసారి కదా, హార్డ్లీ 3 monthsకి ఒకసారో 4 monthsకి ఒకసారో చేసుకుంటా. అందుకే అసలు వ్లాగ్గానే అనుకోలేదు, ప్రశాంతంగా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వచ్చేసాను. వచ్చేటప్పుడు బైక్ని కూడా తీసుకుని వచ్చాను వెనక్కి, ఎందుకంటే బైక్ అక్కడే ఉండిపోతుంది, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నాకు ఇక్కడ ఉన్నప్పుడేమో బైక్ కావాలనిపిస్తుంది. సో బైక్ని తెచ్చేసి మన డేటోనాని మళ్ళీ రోడ్ లీగల్ చేస్తున్నాను. అంటే దానికి కావాల్సిన లైట్స్ అన్నీ పెట్టేసి, నెంబర్ ప్లేట్స్ అన్నీ పెట్టేసి రోడ్ పైన అప్పుడప్పుడు వీకెండ్స్ అయినా తీయడానికి ఉంటుంది. ఎప్పుడైతే ట్రాక్కి వెళ్తున్నానో అప్పుడు నా ఫేరింగ్స్ మార్చేసుకుని ట్రాక్కి వెళ్తా, లేదంటే 3 to 6 months అక్కడే పడి ఉంటుంది బండి. సో మన డేటోనాను కూడా మనం వెనక్కి తీసుకుని వచ్చాము. ఇంకా దాన్ని ఒక్కటే ట్రాక్లో యూజ్ చేస్తాను. ట్రాక్కి రోడ్కి రెండు అదే యూజ్ చేస్తాను. అది హార్డ్లీ 4,000 తిరిగింది. సో కొంచెం దాన్ని తిప్పాలి. ఇదైనా 10,000-12,000 తిరిగినట్టుంది లాస్ట్ 5-6 yearsలో. అండ్ కమింగ్ బ్యాక్ టు వ్లాగ్స్, ఈ మధ్య అస్సలు వ్లాగ్స్ నేను చేయట్లేదు, ఎందుకంటే చేయలేకపోతున్నాను. లాస్ట్ టైం అయినా ట్రిప్కి వెళ్ళాను కాబట్టి ఒక 4-5 వ్లాగ్స్ అవే వచ్చేసాయి, స్పిటి డ్రైవ్వి. ఆ ట్రిప్ వెళ్ళకపోయి ఉంటే అసలు లాస్ట్ మంత్ అసలు ఒక్క వ్లాగ్ కూడా ఉండేది కాదు. సో బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే నేను ప్రతి 5 yearsకి ఒక కొత్త దానిలో కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. చిన్నప్పుడు సైక్లింగ్ అని, దాని తర్వాత రేసింగ్ అని, దాని తర్వాత యూట్యూబ్ అని, దాని తర్వాత ఉకూసా అని, అలా ఎవ్రీ 5 years లేకపోతే ఎవ్రీ 3 years కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడంటే ఉకూసా ఒక 3 branches వరకు అయిపోయింది కాబట్టి దానికి ఒక ఎంపైర్ ఒకటి సెట్ అయిపోయింది, దాని పనులు అది జరుగుతూ ఉంటాయి. నాకు ఇప్పుడు కొత్త దానిపైన ఉందన్నమాట, ఇంకొకటి ఏదో స్టార్ట్ చేయాలి అని. ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనం 10 చేస్తే ఒకటే వర్కౌట్ అవుతుంది, కానీ ఇప్పుడు ఆ 10 చేయాలి. నా టైం ఎనర్జీ అన్నిట్లో పెడుతూ ఉంటాయి కదా, దానిలో అసలు టైం కుదరట్లేదు. ఉన్నవి చూసుకోవాలి, కొత్తవి చేయాలి కదా. ఇప్పటికి ఉకూసా పెట్టేసి ఒక 3 years అయింది. నేను ఇంకొక 1-1.5 year లోపు ఇంకో కొత్తది ఏదో ఒకటి స్టార్ట్ చేశారంటే ఈ 1-2 years నేను వర్క్ చేయాలి వాటిపైన. ఒక 10 కాకపోయినా ఒక 5-6 థింగ్స్లో వర్క్ చేస్తే లాస్ట్కి 1-2 సెట్ అవుతాయి. కానీ ఏం చేయాలన్నా సరే పీక్స్ కాంపిటీషన్ ఉంది ప్రతి ఇండస్ట్రీ. నా ఫ్రెండ్స్ ఒక 10 మందిని అడుగుంటా ఏం చేయాలని. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇచ్చారు. కొంతమంది బిజినెస్ ఐడియా ఇచ్చారు, కొంతమంది మూవీస్ అంటారు, కొంతమంది ప్రొడక్షన్ అంటారు, కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. అన్నీ పెట్టుకుని మనకి ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. చూద్దాం, ఇప్పటి నుంచి ఒక 1 yearలో ఇంకోటి ఏం స్టార్ట్ చేస్తాను. నేను ఎక్సైటెడ్ ఉన్నాను. నేను నా పిక్చర్స్ అప్లోడ్ చేసా, నా రేసింగ్ అంటున్నా, నా ప్రాక్టీస్వి. అందరూ నేను మళ్ళీ రేసింగ్కి వచ్చేసాను అనుకుంటున్నారు. అది ప్రాక్టికల్గా కొంచెం కష్టమే, ఎందుకంటే రేసింగ్కి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, టైం కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. రోజుకి ఒక 6 hours ఓన్లీ ఫిట్నెస్కే ఇచ్చేది, మార్నింగ్ 3 ఈవినింగ్ 3. అండ్ చాలా డెడికేటెడ్గా ఉండాలి, వేరే పనులు ఏం పెట్టుకోకూడదు. ఈ ఏజ్లో నాకు ఒక 28 years వచ్చాయి. ఈ ఏజ్లో నేను టైం అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఫ్యూచర్ ఉండదు. సో సరదా కోసం అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైనా కుదిరితే ఇంటర్నేషనల్ రేసెస్ పార్టిసిపేట్ చేస్తాను, కానీ కంప్లీట్గా ఫుల్ డెడికేషన్తో రేసింగ్ అయితే చెయ్యను. నాకు ఎప్పుడు నా లైఫ్లో కొంచెం కొత్తగా ఏదో ఒకటి కావాలన్నమాట. సో రేసింగ్ అనేది ఇంకా అయిపోయినట్టే, అది నా ప్రొఫెషన్ కాదు, చిన్నప్పటి నుంచి కూడా ప్యాషన్తోనే చేశాను. అలా దాన్ని కంప్లీట్గా వదిలేను, అన్నిట్లో ఉంటా, కానీ లిమిటెడ్ అంటే కొత్త దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. లేదంటే లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండదు. నాకు లైఫ్ ఎలా ఇష్టం అంటే మార్నింగ్ అట్లీస్ట్ ఒక 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ప్యాక్డ్ ఉండాలి. 6 తర్వాత నా జిమ్ టైమో, నా ఫ్యామిలీ టైమో ఉండాలి. నేను ఎప్పుడు అలాంటి బిజీ లైఫే కోరుకుంటాను, దానిపైనే వర్క్ చేస్తా, కానీ ఖాళీగా మాత్రం ఉండను. నాకు వీక్లో సాటర్డే కొంచెం ఖాళీ పెట్టుకుంటా. సో ఎవ్రీ సాటర్డే బైక్ తీయడానికి ట్రై చేయాలి, లేదంటే నా విషయం పక్కన పెడితే బళ్ళు పాడైపోతున్నాయి. సర్వీస్ టైంకి షోరూమ్ నుంచి కాల్ వస్తుంది, వచ్చి బండి తీసుకెళ్ళిపోండి అంట. వెళ్తారు, సర్వీస్ చేస్తారు, ఇంట్లో పెట్టేస్తారు. నేను ఒక 1 month 2 months తీయకపోతే మళ్ళీ బ్యాటరీ డౌన్ అవుతుంది, మళ్ళీ షోరూమ్కి వెళ్తుంది, మళ్ళీ ఇంటికి వస్తుంది. టైర్లు రోడ్డుకే అసలు తగలట్లేదు. మా ఇంటి ముందు ట్రైలర్ ఎక్కుతుంది, ఈ ట్రైలర్ నుంచి షోరూమ్ వెళ్తుంది, షోరూమ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. షోరూమ్ అంటే సర్వీస్ సెంటర్. 96కి వచ్చేసింది. దీంతో ఒక బాధ,
స్లో వెళ్తే ఓవర్ హీట్ అవుతుంది. 96కి వస్తే ఇప్పుడు చూడండి మనం ఒక స్ట్రెచ్ కొంచెం స్పీడ్ వెళ్ళాం 91కి వస్తుంది. సో స్లో వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. అందుకే అసలు వీక్ డేస్లో తీయం దీన్ని, వీకెండ్సే తీయాలి. దీనికి క్లచ్ కిట్ చేంజ్ చేసిన తర్వాత చాలా బాగుంది. మన డేటోనా నాకు తెలిసి ఒక 1-2 వీక్లో రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కలర్ లేదంటే మన 24 డిజైన్ ఉందో ట్రాక్ ఫేరింగ్ కి, అదే డిజైన్ మన రెగ్యులర్ రోడ్ ఫేరింగ్స్ ఉంటాయి కదా, ఐ మీన్ స్టాక్ ఫేరింగ్స్ కూడా సేమ్ అదే కలర్ అదే పెయింట్ చేస్తున్నాము. సో పెయింట్ వర్క్స్ అయ్యి నీట్గా బైక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మర్చిపోయా, నెక్స్ట్ టైం నుంచి నేను మళ్ళీ ట్రాక్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలంటే చాలా అర్జెంట్గా కొత్త రేస్ సూట్ కొనాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త రేస్ సూట్, కొత్త ఎయిర్ బ్యాగ్ ఇవన్నీ కొనాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 lakhs దానికి స్పెండ్ చేయాలి. కుషితని అని ఒక కంపెనీ ఉంటుంది రేస్ సూట్లో. దాని లెదర్ అంత బెస్ట్ క్వాలిటీ రేస్ సూట్స్ నేను అసలు నా లైఫ్లో చూడలేదు. రేస్ సూట్స్ కానివ్వండి, గ్లవ్స్ కానివ్వండి, నేను మాక్సిమం అన్ని వాడా. ఆల్పైన్ స్టార్స్, డైనీసీ, బీబీజీ దగ్గర నుంచి అన్ని ఆల్మోస్ట్ అన్ని కంపెనీ సేఫ్టీ గేర్ యూజ్ చేశాను. కానీ ఉన్న దానిలో బెస్ట్ అయితే కుషితని. ఇప్పుడు నేను థాయిలాండ్ వెళ్ళి ఆర్డర్ చేసి కస్టమైజ్ చేయించుకుని తీసుకుని రావాలి. ఈ మధ్య నా డే మొత్తం హైలైట్స్లోనే గడిపేస్తున్నాను. ఈ మధ్య అంటే ఒక 1 year నుంచి రోజుకి ఒక 5 hours అయినా దీనిలోనే కూర్చుంటా. ఎందుకంటే మన ట్రాఫిక్కి దీనివల్లే మన బైక్స్ ఇలా అయిపోయాయి. హైలైట్స్ వల్లే మనం బైక్స్ తీయట్లే. ఎనీవేస్, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.